నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే చిట్ల సత్యనారాయణ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అది ప్రెస్ మీట్ కాదు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి దృష్టిలో పడడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా నిన్న ఆ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను అనుకుంటున్నా ఖచ్చితంగా మీరు వారి దృష్టిలో పడ్డరు, మీకు కొన్ని మార్కులు అయితే పడతాయి చిట్ల సత్యనారాయణ గారు, దాని విషయం ఓకే. ఏదైతే ఇంకా మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మీరు ఏమైనా చేయండి, మీరు ఇష్టమైనట్టు మాట్లాడండి, కానీ ఎవరి మీద మాట్లాడాలి? పోయినసారి అధికారంలో ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు వాళ్ళ మీద మాట్లాడాలి, రఘునాథ్ గారి మీద కాదు. అసలు రఘునాథ్ గారి మీద మాట్లాడే అర్హత నీకుందా చిట్ల సత్యనారాయణ గారు? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, రఘునాథ్ గారిని ప్రశ్నించే హక్కు మీకుందా? ఆ అర్హత నీకున్నదా? అసలు రఘునాథ్ గారి గురించి నీకేం తెలుసు? ట్రస్ట్ గురించి మాట్లాడినావు. రఘునాథ్ గారు 2012లో రాజకీయాల్లోకి రాకముందే ట్రస్టును ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో పేద విద్యార్థులు వారికి చదువు, నాణ్యమైన విద్య అందాలని చెప్పి, వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు కాబట్టి, ఆర్థికంగా లేని విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉన్నత భవిష్యత్తు కోసం ఈ నియోజకవర్గంలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పేద విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగులు పంపిణీ చేసి వారిని ఆదుకున్న ఘనత వెరబెల్లి రఘునాథ్ గారిది. అంతేకాకుండా మొన్న ఎస్ఐ కానిస్టేబుల్ సెలక్షన్లో భాగంగా కూడా ఉచితంగా వారికి శిక్షణ అందించి వారిని ఆదుకోవడం జరిగింది. వారు అందించిన శిక్షణ ద్వారా ఈరోజు 4 నుంచి 5 విద్యార్థులు ఇవాళ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యి బ్రహ్మాండంగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు. నీ స్థాయి ఏంటిది? అసలు నువ్వు ఏనాడైనా పిల్లికి బిచ్చం పెట్టినవా చిట్ల సత్యనారాయణ? నువ్వు రఘునాథ్ గారి మీద మాట్లాడతావా? అంత అర్హత నీకున్నదా? అసలు నువ్వు మతి భ్రమించి మాట్లాడుతున్నావు, పిచ్చిలేసి మాట్లాడుతున్నావు. నీకు పిచ్చిలేసింది మొన్న ఎన్టీఆర్ నగర్లో వరదలు వచ్చినప్పుడు ఏడవైనావు నువ్వు? రఘునాథ్ గారిని విమర్శిస్తున్నావు, ఏడవైనావు? ఎన్టీఆర్ నగర్లో వరదలు వచ్చినప్పుడు సర్వస్వం కోల్పోయి ఇవాళ ఇల్లు లేని పరిస్థితిలో ప్రజలు ఉంటే వారికి సిమెంట్ను అందించి, రేకులు అందించి వారి గూడు నిర్మాణానికి సాయం చేసిన వ్యక్తి రఘునాథ్ గారు. నువ్వేనాడన్నా పిల్లికి బిచ్చం పెట్టినావా? ఎంగిలి చేతులు కాకినాన కొట్టినవా నువ్వు? ఎప్పుడన్నా నువ్వా మాట్లాడేది రఘునాథ్ గారి మీద? ఖబర్దార్, మీరు రఘునాథ్ గారి మీద మాట్లాడితే కనుక మేము కూడా మాట్లాడతాం. మీరు 100 ప్రెస్ మీట్లు పెడితే మేము 400 ప్రెస్ మీట్లు పెడతాం. మీరు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా కూడా, ఎంత హరాస్మెంట్ చేసినా కూడా మేము వెనక్కి తగ్గేది లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికులు. బత్తాయిలం కాదు మేము, రగన్న వదిలిన బాణాలం. ఇంకోళ్ళు మాట్లాడతారు బత్తాయి అంటారు, బత్తాయి కాదు, రగన్న వదిలిన బాణాలం మేము, రాముని బాణాలం మేము. ఖబర్దార్, మీరు మాట్లాడే ముందు సబ్జెక్టు మాట్లాడండి, మీరు మాట్లాడే ముందు వ్యవస్థపరంగా మాట్లాడండి. కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఊరుకునే ప్రసక్తే లేదు. 2018లో పోటీ చేస్తే 4,000 ఓట్లు వస్తే, 2023లో పోటీ చేస్తే 40,000 ఓట్లు వచ్చినాయి. 40,000 ఓట్లు, దానికి 100 రెట్ల ఎక్కువ ఓట్లు వచ్చినాయి. నీకు దమ్ముంటే నువ్వు వార్డ్ కౌన్సిలర్ గెలువు. ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ గెలువు. నువ్వు రఘునాథ్ గారిని కాదు విమర్శించేది, ఫస్ట్ నువ్వు గెలువు. కౌన్సిలర్ గెలిచి అప్పుడు రఘునాథ్ గారి మీద మాట్లాడు. అది లేదు, గెలిచే సాధన కాదు నీకు. రాముని గురించి మాట్లాడతారు. ఇంకొకటి, రాముని గురించి మాట్లాడితే మీరు కాంగ్రెస్ పార్టీ వారు రాముని గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్లున్నాయి. 60 ఏళ్ళు మీరే కదా దేశంలో అధికారంలో ఉన్నది. 60 ఏళ్ళు దేశాన్ని దోచుకున్నది మీరే కదా, పాలించింది మీరే కదా. అయోధ్యలో రామ మందిరాన్ని ఎందుకు కట్టలేదండి మీరు? మీరా మాట్లాడేది హిందువుల గురించి, మీరా మాట్లాడేది మా నాయకుల గురించి, బీజేపీ నాయకుల గురించి. బీజేపీ మతత్వ పార్టీ అట. ఎస్, బరాబర్ చెప్తున్నాం. బీజేపీ హిందుత్వాన్ని కాపాడుకునే పార్టీ, హిందువుల కోసం పుట్టిన పార్టీ. ఖచ్చితంగా మేము బీజేపీ అనేది హిందువుల వెనకాల ఉంటాం, హిందువుల సమస్యల కోసం పోరాడతాం. మీలాగా అలాంటి వ్యవహారం మాది ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొకటి మాట్లాడతావు, నువ్వు 10 ఏళ్ళైనా కూడా ఎమ్మెల్యే గెలవమంటావు రఘునాథ్ గారిని. 10 ఏళ్ళైనా ఎమ్మెల్యే గెలవంటే నువ్వు జ్యోతిష్యునువా? నువ్వు జ్యోతిష్యం చెప్తావా? జ్యోతిష్యం చెప్తే చెప్పుకో. మరి రఘునాథ్ గారిని ఎందుకంటారు? ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అన్న ఇందిరాగాంధీ ఓడిపోయింది ఈ దేశంలో. ఎన్టీఆర్, చిత్తరంజన్ దాస్ గారి మీద ఎన్టీఆర్ కూడా ఓడిపోయిండు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే నిర్ణేతలు, ప్రజలు తలుచుకుంటే ఏదైనా సాధ్యం.
మొన్న ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు ఉంటే కేవలం 115 స్థానాలలో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, పోయినసారి గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో ప్రజలు పెకరించిండ్రు. కేవలం 11 స్థానాలకే పరిమితం చేసిండు. అది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చే తీర్పు ఆ విధంగా ఉంటుంది. మేము కూడా ఉంటాం, మాకు కూడా అధికారం వస్తుంది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కానీ మాట్లాడే ముందు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు విర్రదీగితే ప్రజలు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తారు, మీకు తగిన శాస్త్రి కూడా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొకటి మాట్లాడతారు, మేము వచ్చి 15 నెలలు అవుతుంది, మేము ఇప్పుడే వచ్చినాం గవర్నమెంట్కు, మేము మాకు అన్ని అది చదువుకోవాలి ఇది చదువుకోవాలి, మాకు టైం ఇయ్యరా అని అంటావు. మరి మీరే కదా అధికారంలో వచ్చినప్పుడు వెంటనే హామీలు అమలు చేస్తామని చెప్పిండ్రు. వెంటనే ఎట్లా అమలు చేస్తా అన్నారు? మరి అంటే అధికారం రావడం కోసం ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత మరొక మాట. కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 420 పార్టీ అని ప్రజలందరికీ తెలిసిపోయింది. ప్రజలు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీని కూడా గద్దె దింపే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా కార్మికులకు 33% లాభాలలో వాటా ఇవ్వాలి. అంటే 1500 కోట్లు చెల్లించాల్సింది పోయి కేవలం 700 కోట్లు చెల్లించింది ఈ ప్రభుత్వం. నీకు సోయి ఉంటే చిల్ల సత్యనారాయణ గారు, మీరు స్టేట్ జనరల్ సెక్రటరీ కదా, మీరు పోయి కొట్లాడండి ప్రభుత్వంతో, మాట్లాడండి. రఘునాథ్ గారి మీద కాదు. ఆ తెలివి లేదు. నోరుంది కదా అని, మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు చూస్తూ ఊరుకోరు. 2018 ఎన్నికల గురించి ఇంకోటి విషయం మాట్లాడినావు. 2018 ఎన్నికలు కాదు, మొన్న ఎంపీ ఎన్నికలల్లా ఎంత కోల్పోయింది మీ పార్టీ? మంచిదల్లా 20,000 ఓట్లు ఎందుకు వచ్చినాయి? మంత్రిని చూసుకున్నా, పెద్దపల్లి చూసుకున్నా, ఆ ప్రాంతంలో బరాబరి ఓట్లు పడ్డాయి. ఎమ్మెల్యేకి వచ్చిన ఓట్లు పడ్డాయి ఎంపీ ఎలక్షన్లలో. మరి మంచిర్యాల ఎందుకు వాళ్ళే? మంచిర్యాల డిపాజిట్ ఎందుకు, మంచిర్యాల ఎందుకు తగ్గింది? ఓటింగ్ శాతం ఎందుకు తగ్గింది? ప్రజలు గమనిస్తున్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్తారు. ఖబర్దార్ చిత్ర సత్యనారాయణ, నువ్వు ఇంకొకసారి రఘునాథ్ గారి మీద మాట్లాడితే మేము చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క బాణాల్లాగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.